అంత టైం లేదు. బట్ ఒక్కళ్ళ జయదేవ్ గారి గురించి మాత్రం నేను మాట్లాడతానండి. ఆయన ఇందాక చెప్తూ సార్ నాకు సినిమా అంటే ఏంటో తెలీదు అని చెప్పారు. నిజంగా నాకు ఎంతో ఇదేసిందండి. ఎందుకంటే ఆయనకి నిజంగా సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ వేల కుటుంబాలకు అన్నం పెట్టడం మాత్రం తెలుసు తన బిజినెస్ సామ్రాజ్యం ద్వారా. సినిమా అంటే ఏంటో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి పార్లమెంట్లో కూడా నిలబెట్టిన మా కడిగేయడం తెలుసు. ఈరోజు మనం అనుభవిస్తున్న కొన్ని ఫ్రూట్స్, ఈరోజు చూస్తున్న కొంత ఆనందంలో ప్రధాన పాత్ర వన్స్ అపాన్ టైం వారిదే. సో సార్ నిజంగా ఈరోజు సొసైటీకి కావాల్సింది మీకు తెలిసిందే కావాలి. ఓకే సార్, అది వినగానే నాకు చాలా ఇదేసింది. ఓకే, ఇది తెలియపోయినా మీ అవన్నీ మీకు తెలుసు. నిజంగా మిమ్మల్ని అభినందించేంత ఇది కాదు కానీ సార్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ఈ సినిమా హీరో గల్లా అశోక్ గారు, ఇప్పుడే సుధీర్ బాబు, అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి ఏంటి 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 అనేది. ఒక 5 సంవత్సరాల పాటు తన కాన్సన్ట్రేషన్ పెడితే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇండియా మొత్తం మాట్లాడుకునే అంత ఇండస్ట్రియలిస్ట్ అవ్వగలిగే స్థాయిలో ఉన్న ఒక అశోక్ అనే ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టం. అలాంటి ఫీల్డ్ ఎన్నుకొని ఈరోజు మీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా తను అభినందించాలి. ఎందుకంటే ఇది ఎంత కష్టపడ్డా మెప్పించడం చాలా కష్టమైన ఫీల్డ్ అండి. అండ్ అతను ఎన్నుకున్న క్యారెక్టర్ అది హీరో క్యారెక్టర్. కాకపోతే ఒకటే ఏంటంటే బ్రదర్ అశోక్, ఈ ఇండస్ట్రీ పుష్పక విమానం లాంటిది. ఇందులో ఎంతమంది అయినా హీరోలు రానివ్వండి, ఇంకొకరికి ప్లేస్ ఉంటూనే ఉంటుంది. ఎంతమంది అయినా రాని, కానీ కావాల్సిందల్లా నిజాయితీ. నిజాయితీగా కష్టపడితే ఈ పరిశ్రమ అసలు ఎవరికీ అన్యాయం చేయదు. 100కి 100% వాళ్ళని అలా నిలబెడుతుంది. పావుగంట లేట్ అవ్వచ్చు, గ్యారంటీ నువ్వు నిలబడతావు. ఎందుకంటే నువ్వు ఈ సినిమాని ఎన్నుకొని నీ ఫీల్డ్ అంతా వదులుకొని దీన్నే నమ్మి ఒక కసితో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఇష్టంతో వచ్చి పనిచేస్తున్నావు కాబట్టి, ఆ కష్టం పడుతున్నావు కాబట్టి తప్పకుండా నిన్ను ఈ సినిమా పరిశ్రమ నిలబెడుతుంది. అలాగే మళ్ళీ అర్జున్ జంధ్యాల డైరెక్టర్, తన దీనికి వచ్చేసరికి ఒకటే చెప్పాలంటే ఏంటంటే వీళ్ళిద్దరికీ చాలా సింక్ చాలా బాగుంది. అంటే మొదటి సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రడక్షన్ లాంటిది, రెండవ సినిమా బాధ్యత లాంటిది. ఫస్ట్ సినిమా నువ్వేంటో చెప్తుంది, నువ్వెవరో చెప్తుంది. రెండవ సినిమా నువ్వేంటో చెప్తుంది. మీ ఇద్దరికీ ఇది అగ్నిపరీక్షే. సో ఈ అగ్నిపరీక్షను తప్పకుండా మీరు ఎదుర్కొని ఈరోజు గ్యారంటీ నిలబడతారని చెప్పి 22వ తారీఖు అది నిరూపించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ